నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో మొబైల్ రీఛార్జ్ రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది వీడియోలో సారాంశం. అయితే ఎందుకు పెరుగుతాయి ఏంటిదంటే, ఈ మధ్యకాలంలో యూసేజ్ ఎక్కువైంది, కస్టమర్లు ఎక్కువైండ్రు, 5G స్పెక్ట్రమ్, రాబోయే రోజుల్లో మళ్ళీ 6G వస్తుంది. వీటన్నిటితోటి ఏదైతే జియో ఎయిర్టెల్ కస్టమర్లు పెరిగినరో వాళ్ళు పెంచే ఆలోచనలో ఉన్నారు. ఇది ఏంటిదో చూద్దాం. ఇది పెరగొచ్చు 10 to 12% ఈ డిసెంబర్ వరకు, ఇంకొక 5-6 నెలల్లో పెరగొచ్చు అనేది జెఫ్రీస్ వాళ్ళు అంచనా వేయడం జరిగింది. ఏదైతే ఈ కస్టమర్లు అంటే యూసేజ్ పెరిగింది, కస్టమర్లు పెరిగిర్రు, సబ్స్క్రైబర్స్ పెరిగినరు, రీఛార్జ్ ఏవైతే ప్లాన్ల ధరలు ఉన్నాయో 10 నుంచి 12% పెరగవచ్చు. ఎందుకు పెరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఈ ఎయిర్టెల్ చందాదారులు ఉన్నారో వాళ్ళకి స్పీడ్ ఉండాలన్నట్టు. అంతకుముందు 1Gకి 2Gకి 5Gకి అంటే మనం ఓపెన్ చేయగానే సెల్లు ఆ ఆండ్రాయిడ్ ఫోన్లో ఏదైతే డౌన్లోడ్ ఫాస్ట్ కావాలి, దానికి కావాలి అంటే 5G స్పెక్ట్రమ్లు, 6G రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ ఏవైతే ఉన్నాయో ఏ సేవలు అంటే సర్వీసెస్ బాగా పెరిగితే దానికి అవే ఖర్చుల గురించి వీళ్ళు పెంచడం జరుగుతుంది. జనరల్గా ఎప్పుడైనా కానీ ఇన్ఫ్లేషన్ పెరగటం కానీ, లేకపోతే మార్కెట్లో మిగతా వస్తువులు ధరలు పెరగటం కానీ, దాంతోపాటు ఇవి కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే జియో ఎయిర్టెల్ మాత్రం వేగంగా చందాదారులు పెరగడం జరిగింది. రాబోయే రోజుల్లో మీరు ఏం చేయాలి, ఎయిర్టెల్ షేర్ కానీ జియో షేర్ కానీ అబ్జర్వ్ చేసి దాన్ని మీరు కనుక కొనుక్కోగలిగితే అంటే సబ్స్క్రైబర్లు ప్రతి నెల పెరుగుతున్నారు, ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, అందుకని ఆ షేర్ కూడా పెరుగుతుంది. మనం చూడవలసింది సింపుల్గా ఏం లేదు, ఏ షేర్ అయితే పెరుగుతుందంటే సేల్స్ పెరగాలి, టర్నోవర్ పెరగాలి, నెట్ ప్రాఫిట్ పెరగాలి. నెట్ ప్రాఫిట్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది అనేది అర్థం. అయితే ఇప్పుడు ఏదైతే వోడాఫోన్కి మాత్రం అంతగా లేదు, సబ్స్క్రైబర్లు తగ్గిపోతుర్రు, స్విచ్ ఓవర్ అవుతుర్రు వోడాఫోన్ నుంచి దీంట్లోకి. అందుకని వీళ్ళు జియో వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు రేట్లు పెంచుకోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది అని చెప్పేసి వాళ్ళు జెఫ్రీస్ వాళ్ళు అంచనా వేయటం జరిగింది. 2024 జూలైలో ప్లాన్ల ధరలతో పోలిస్తే అంటే టెలికాం సంస్థలు అప్పటి నుంచి ఇప్పటికీ మళ్ళీ 11 నుంచి 23% పెంచడం జరిగింది. ఈసారి ఈ 5G ఏదైతే ఉందో దానికి పురోగతిగా అంటే ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఈ స్పీడ్ ఏదైతే వస్తుందో దాంతో ఏమవుతుంది, వాళ్ళ టారిఫ్లు కూడా పెంపు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే డేటా వినియోగం అనుకోండి, వేగం అనుకోండి, సమయం అనుకోండి, వాటితోటి ఈ ధరలని సర్దుబాటు చేస్తారనేది సమాచారం. అంటే జనరల్గా ఏంటిది, ఏదైతే సెల్ ఫోన్ ఉందో అంటే 8GB 6GB ఈ ప్రాసెసర్లు, ర్యాము, ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవన్నీ ఏవైతే లేటెస్ట్ అప్డేట్స్ అవుతున్నాయో, ఒకప్పుడు యాపిల్ ఐఫోన్ కొనే వాళ్ళు తక్కువ మంది, ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది కొనుక్కుంటూనే ఉంటారు. అంటే ఆ ఫీచర్స్ అనుకోండి, ఆ స్పీడ్ అనుకోండి, వీటన్నిటితోటి ధరలు కూడా వాళ్ళు పెంచే అవకాశాలు ఉంటాయి, పెంచుతారు. మనం కూడా అలానే చూసుకోవాలి. అయితే మనం ఏం చూడాలి, షేర్ మార్కెట్ వాళ్ళు వేటికైతే ధరలు పెరుగుతుందో, దేనికైతే ఇన్కమ్ పెరుగుతుందో, దేనికైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతారో ఆటోమేటిక్గా ఆ షేర్ కూడా మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, రాబోయే రోజుల్లో జియో కానీ భారతీయ ఎయిర్టెల్ షేర్లు ఎప్పుడు తగ్గితే అప్పుడు వాల్యూని బట్టి మనము బై చేసుకుంటే టెక్నికల్గా చూసుకోవాలి, ఫండమెంటల్ చూడాలి, టెక్నికల్గా చూడాలి. సబ్స్క్రైబర్స్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. లాంగ్ టర్మ్లో మనకి రేపు రాబోయే రోజుల్లో 5-6 నెలల్లో ధరలు పెంచే అవకాశం ఉంది కాబట్టి. అయితే ఈ మొబైల్ కనెక్షన్ల సంఖ్య కూడా ఈ మే నెలలో 108 కోట్లకి చేరటం జరిగింది. ఇది 29 నెలల గరిష్ట స్థాయి అన్నమాట. ఈ ఒక్క నెలలోనే అంటే లాస్ట్ మంత్, ఇప్పుడు జూన్ మంత్లోనే రిలయన్స్ జియో కనెక్షన్లు 55 లక్షలకి పెరిగింది. మార్కెట్ వాటాలో జియో 53%కి చేరడం జరిగింది. నెక్స్ట్ భారతీయ ఎయిర్టెల్ 13 లక్షల మంది క్రియాశీలక చందాదారులు చేరడంతో మార్కెట్ వాటా 36%కి అనమాట. ఏది 53% జియో ఉంది, 36% భారతీయ ఎయిర్టెల్. ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్కు, ఎడ్యుకేషన్ పర్పసు. రాబోయే రోజుల్లో టెలికాం ఏదైతే ఉన్నాయో టెలికాంలో ఈ జియో భారతీయ ఎయిర్టెల్ షేర్ వాటా ఎక్కువ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటుంది. మన పని ఏంటిదంటే ప్రతి నెల ఎంతెంత సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు, ప్యాకేజీలు, యూసేజ్లు, ధరలు ఎప్పుడైతే పెరిగినాయి అనుకో ఆటోమేటిక్గా కంపెనీలకి లాభాలు వస్తాయి. ఇక మన పని ఏంటిది, షేర్ మార్కెట్లో షేర్ ప్రైసెస్ ఏదైనా సరే, ఇదే కాదు, ఏ షేర్ అయితే సేల్స్ పెరుగుతుందో, ఆర్డర్స్ వస్తాయో, ఏదైతే ఇన్కమ్ పెరుగుతుందో ఆ షేర్ ఆటోమేటిక్గా లాంగ్ రన్లో పెరిగే అవకాశాలు ఉంటాయి అనేది అనమాట. జనరల్గా జరిగేది కూడా అదే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే దీనికి సంబంధించి
దయచేసి కాల్ చేయొద్దు నాకు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి దీనికి సంబంధించి కానీ ఎనీ షేర్ మార్కెట్ రిలేటెడ్ ఒక కంటెంట్ రూపంలో మెసేజ్ పెడితే మనం వీలు చూసుకొని మీకు అది రిప్లై ఇవ్వటం కానీ దానికి సంబంధించినటువంటి అడ్వైజ్ చేయడం కానీ వీలవుతుంది. థ్యాంక్ యూ. సెలవు.